శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు వారు ఏం చేస్తే బాగుపడతారు, వారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుతున్నారండి. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం. ఈ శాస్త్రంతో మనం ఎంతో అభివృద్ధిని సాధించవచ్చు. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను, వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. న్యూమరాలజీ అనేది మనిషి యొక్క జీవితానికి తోడ్పాటు పడుతుంది. నెంబర్సు మానవులకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఈ 8 నెంబర్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్తాను. ముందు ఈ 8 నెంబర్లో ఉన్నవారు శ్రమజీవులు, కష్టపడుతూ ఉంటారు, ప్రతిభాలక్ష లేకుండానే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా పనిచేస్తూ ఉంటారు. సేవా రంగము, సామాజిక సేవ, ప్రజలను ఆకట్టుకోవడం, కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంటారు. ఈ నెంబరు 8 సంఖ్య, ఇది సటర్న్ సంబంధించింది, శని భగవాన్కు సంబంధించింది. కాబట్టి కర్మకు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తారు. కర్మ అంటే పని. వాళ్ళు చేసే పని అందుకు క్రమశిక్షణతో ఉంటారు. నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. వీరు కష్టాలు కూడా బాగా ఉంటాయి. నేను ఈ నెంబర్లో ఉన్న వారిని కొంతమందిని చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ నెంబర్లోనే ఉన్నారు, నెంబర్ 8లో. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది. చాలా కష్టపడ్డాడు, ఒంటరి పోరాటం చేశాడు, అసెంబ్లీలో ఒంటరిగా కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ చాలా అట్టడుకు వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్రంలో ఏమీ చేయలేని దుస్థితిలో వదిలేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడు, నాకు ఈ ఆంధ్రప్రదేశ్ను వదిలేయండి, నేను ఖచ్చితంగా దీన్ని చేస్తానని. చాలా సుదీర్ఘంగా పాదయాత్ర చేశాడు. చేసి రైతుల కష్టాలు తెలుసుకున్నాడు, వారి యొక్క విషయాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రకటించాడు, రియంబర్స్మెంట్ అని ప్రకటించారు, వ్యవసాయదారులకు కరెంటు ఫ్రీ అని చేశాడు. ఎలా చేస్తే ఏమున్నది, చివరాఖరికి విజయం సాధించాడు. సాధించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాడు. ఈ నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ వారు కీర్తి ప్రతిష్టలు చేస్తారు. ఇతరులకు సేవ చేయాలనే దృక్పథం బాగా ఉంటుంది. కష్టపడే నేచర్ ఉంటుంది. ఎంత పెద్ద కష్టాన్నైనా కూడా వాళ్ళు సాధించాలనే తపన ఉంటుంది. ప్రజల మనసులలో నిండిపోతూ ఉంటారు వాళ్ళు. ఇదే నెంబర్లో పుట్టిన కేసీఆర్ కూడా చూస్తే 17 నెంబర్లో ఉంటాడు. 18 అతనిది. ఈ 17 నెంబర్లో ఉన్న వాళ్ళు 8కు వస్తారు. 2 నెంబర్లు కలుపుకుంటే 8 అవుతుంది. ఈ మహానుభావుడు కూడా చాలా కష్టపడ్డాడు. వివిధ రకాల పార్టీలన్నీ మారాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ 3 భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. దాంతోపాటు ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో దాన్ని కష్టపడ్డాడు. తెలంగాణ పోరాటంలో చాలా కష్టపడ్డాడు. మనకు ఎన్నోసార్లు తెలంగాణ పోరాటం జరిగినా అది అణిగిపోయింది. కానీ చివరాఖరిగా కేసీఆర్ చేతుల మీదుగానే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. దానికి ప్రాణానికి తెగించి చనిపోయే స్టేజ్ వరకు కూడా వచ్చాడు. వచ్చి చివరాఖరికి మంచి స్థానాన్ని సంపాదించి 9 సంవత్సరాలుగా ఆయనే మనకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఏం చేసినప్పటికీ కూడా ఎప్పటికీ ఏదో విధంగా వెనక్కిపోవడం అంటూ జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఓడిపోయాడు. అలాగే చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నెంబర్లోకి వస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పార్టీలు మారాడు. కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలోకి వచ్చాడు, ఎక్కడా ఏమీ జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, దాన్ని గాడిలో పెట్టాడు, ప్రజాబాల్యాన్ని సంపాదించాడు, రకరకాల స్కీములు పెట్టాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యాడు. అయితే ఈ 18 నెంబర్లో ఉన్నవారు కానీ, ఈ 8 నెంబర్లో ఉన్నవారు కానీ, 17 నెంబర్లో ఉన్నవారు కానీ, 26 నెంబర్లో ఉన్నవారు కానీ వీరి చివరి దశలో, చాలా అంతిమ దశలో చాలా కష్టకాలంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే చాలా కష్టపడ్డాడు, ఒక స్థాయికి వచ్చాడు, చివరాఖరులో దుర్మరణం పాలయ్యాడు. నేను ఎందుకు ఇది సూచిస్తున్నానంటే చాలామంది జీవితాలు చూసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని కానీ ఇది అని కాదు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిలువబడ్డప్పుడు ఆయన ఎప్పుడు అభివృద్ధిలోకి రాలేదు. వైఎస్ఆర్గా ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆయనే ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఆ 3 నెంబర్లు వైఎస్ఆర్కు ఒక ప్రత్యేకమైన డెస్టినీ, ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ప్రకారంగా అయ్యాడు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని పిలువబడ్డప్పుడు ఆయన పోరాటంలో ఉన్నాడు. ఎప్పుడైతే కేసీఆర్గా పిలువబడ్డాడో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఆయన యొక్క నేమ్ నెంబర్కు
అతని యొక్క పేరుకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అద్భుతంగా రాణించాడు, బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోయాడు. దానికి సరైన సంఖ్యాబలం లేదు. కాబట్టి నేను అనేది ఏమిటంటే మనిషికి నెంబర్స్కు వారి యొక్క నేమ్ నెంబర్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మనం న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావచ్చు. అందులో అనుమానపడవలసిన అవసరం ఏదీ లేదు. వందల మంది, వేల మంది, లక్షల మంది న్యూమరాలజీ కరెక్షన్ చేసుకొని వాళ్ళు అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మీకు ఏ తేదీలు కలిసి వస్తాయి, ఏ తేదీలు కలిసి రావన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తేదీల్లో కనుక పనులు చేస్తే మనం అద్భుతంగా రాణించగలం. ఇకపోతే ఈ 8 వారు, 17 వారు, 26 వాళ్ళు ఒకే రీతిగా ఉంటారా అంటే ఉండరు, కొంత తేడా ఉంటుంది. 17 నెంబర్ వచ్చేసి 1, 7. 1 సూర్య సంఖ్య, 7 కేతు సంఖ్య. సూర్య సంఖ్య వాళ్ళకి ఎలాంటి బలాన్ని ఇస్తుందంటే ఒక మంచి పట్టుదల, క్రమశిక్షణ, ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. 7వ నెంబరు భక్తిభావాన్ని కలిగింపజేస్తుంది. వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో కానీ సినీ రంగంలో కానీ బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే 26వ నెంబర్, ఇది 2 నెంబర్లు 2, 6. 2 చంద్రుని సంఖ్య, 6 శుక్రుని సంఖ్య. ఈ 2 చంద్రుని సంఖ్య కళలకు సంకేతము, 6 భోగలాలసానికి సంకేతం. అంటే బాగా ఆనందపడడం, విందులు వినోదాలు చేయడం, అందరినీ రమ్యంగా మాట్లాడడం. ఈ 2 సంఖ్య సినీ రంగానికి సూచిస్తుంది. కళలు, తర్వాత మానసిక ఇబ్బందులకు వీటికి చేస్తుంది. ఈ 8కి, 17కు, 26కు తేడా ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ 8 నెంబర్ ఉన్న వారందరూ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే చివరి దశలో ఏమవుతుందో అని మీకు భయంగా ఉండవచ్చును. కానీ మీ డెస్టినీ నెంబర్ కనుక అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే సంఖ్య, అది దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అది 2 డిజిట్స్గా ఉంటే 1గా మార్చుకోవాలి. ఆ 1గా మార్చుకుంటే మీ డెస్టినీ నెంబరు, మీ నేమ్ నెంబరు, మీ యొక్క బర్త్ నెంబరు 3 కనుక సరిగా ఉండేది ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అందులో 1 కానీ, 2 కానీ, 3 కానీ, 9 కానీ డెస్టినీ నెంబర్ ఎవరికైతే ఉంటే వారు చాలా 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 కష్టపడిపోతూ ఉంటారు. ఎందుకంటే 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, 9 కుజ సంఖ్య. ఈ 4 సంఖ్యలు ఈ 8, 17, 26 వారికి అసలే పనిచేయవు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇకపోతే వీరికి కలిసి వచ్చే నెంబర్స్ 4 అయినా, 5 అయినా, 6 అయినా, ఆ టోటల్లో వచ్చే ఏ నెంబర్స్ అయినా కూడా వీరికి బాగా ఫలితాలను వస్తాయి. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే మీకు వైబ్రేట్ అయిపోయి మీ జీవితాలు వెలుగులోకి వస్తాయి. అత్యధికంగా మీరు అభివృద్ధిలో ఉంటారు. కాబట్టి మీరు న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్షన్ చేసుకోండి, మీ అదృష్టాన్ని మార్చుకోండి. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకున్నా కానీ, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా కానీ కింద నెంబర్ ఫోన్ చేయండి, మీకు సరిగ్గా న్యూమరాలజీ కరెక్షన్ చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.